God wants all his children to be happy, joyful. దేవుడు తన ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుతున్నారు. In Garden of Eden, Eve and Adam and Eve was created by God. They were so joyful, glorious presence. They never felt to have any kind of, parties what we are doing now. The presence of God, walking with God itself, a great joyful moment for their life. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు వారు అద్భుతంగా దేవుని సన్నిధిని కలిగి దేవునితో నడుస్తూ చాలా ఆనందంగా సంతోషంగా నేటి ఉన్నటువంటి పార్టీస్ ఏ పరిస్థితులు లేకపోయినా వారు చాలా ఆనందంగా ఉన్నారు. Why people go to celebrations and parties? It's like a joyful moments. ఈ ఉత్సవాలకు ఈ పార్టీలకు అన్నిటికీ ప్రజలు ఎందుకు వెళ్తారంటే సంతోషంగా ఉండడానికి, ఆనందించడానికి. So it's already given. The Bible says there is a great joy, perfect joy, not just imperfect, but it's a perfect joy in the presence of God. Psalm 16 verse 11. కీర్తన 16:11 ప్రకారంగా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని వాక్యం సెలవిస్తుంది. Last line says that in your presence is the fullness of joy. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. Praise the Lord. Praise the Lord. సంపూర్ణ సంతోషం ఎక్కడుందట? దేవుని సన్నిధిలో ఉంది. పార్టీలో సారాయి సన్నిధి, బ్రాందీ సన్నిధి, పిచ్చి చూపులు, పొరుగు వాని భార్యని మోహం చూపుతో చూడడం, అక్కడ ఉన్నటువంటి వార చూపులతో వాళ్ళు వీళ్ళని చూడడం, ఒకళ్ళనొకళ్ళ మీద సెటార్లు వేసుకోవడం, వాటిలో ఏం ఆనందం ఉంది? కామం, క్రోధం, మదం, మత్సరం తప్ప అక్కడ ఏం లేదు. భక్తిహీనుల ఆనందము, కేకలు, నవ్వులన్నీ చితుకుల మంట లాంటిది. ప్రసంగి 7:6 ఏలైనగా బాణ క్రింద చిటపటయ్యను చితుకుల మంట ఎట్టిదో భక్తిహీనుల నవ్వు అట్టిది, ఇది వ్యర్థము. చితుకులన్నీ పెట్టి అక్కడ మంట అంటించడం టక్కన భక్మని వెలుగుతుంది. అబ్బా భలే మంట వచ్చిందే, అద్భుతంగా మంట వెలిగింది, స్టవ్ వెలిగింది అంటే ఆ పొయ్యి వెలిగింది, రండి త్వరగా వంట చేసుకుందామని వంట పాత్ర తెచ్చేలోగా పుష్మని బూడిదైపోతుంది. అని ఇప్పుడే పెద్ద మంట కనబడుతుంది, కాసేపులోనే బూడిదైపోతుంది. భక్తిహీనుల సెలబ్రేషన్స్ కానీ భక్తి లేని వారి యొక్క ఆనందాలన్నీ ఇలాగే ఉంటాయి. ఆ కార్యక్రమం జరిగేదాకా వేలలు, కేకలు, అల్లరి, అబ్బా అట్టహాసము, ఆకాశం జరిగిపోతుంది, అంతగా చేస్తారు. ఆ కార్యక్రమం అయిపోగానే హుస్సుమని అంత బూడిద మొత్తం పోయి ఇక్కడే ఉండదు. మళ్ళీ నెక్స్ట్ సెలబ్రేషన్ దాకా వాళ్ళకి ఆనందం ఉండదు. అందుకే వాళ్ళు నెక్స్ట్ సెలబ్రేషన్ ఎప్పుడని చూస్తుంటారు, నెక్స్ట్ పార్టీ ఎప్పుడని చూస్తుంటారు. ఎందుకంటే అక్కడ పోతే మళ్ళీ ఇక్కడ దాకా వారికి రాదు. దేవుని పిల్లలకు అలా కాదు, నిత్యము ఆనందించే కృప దేవుడు మీకు దయచేస్తున్నాడు. పొందుకునండి, అడగండి. ప్రభు సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, ఆ పర్ఫెక్ట్ జాయ్ ప్రభు మీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.